జెసిమా, ప్రెగ్నెన్సీకి కూడా యోగా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు నవేడేస్ ఆడపిల్లలు చూస్తే 16 నుంచి కూడా ఆల్మోస్ట్ 13-14 ఏజ్ నుంచి కూడా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా డెర్మటాలజిస్ట్ ని కలుస్తూ ఉన్నారు, అలాగే గైనకాలజిస్ట్ ని కలుస్తూ ఉన్నారు. స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ అని ఓపెన్ గా చెప్తున్నారు. ఒకప్పుడు చూస్తే మెచ్యూర్ అయిన తర్వాత ఒక 11 days అనేది ఒక ప్రక్రియ ఉంటది. వీళ్ళెవరిని కలవకూడదు, కిందే పడుకోవాలి, ఆకుల మీద పడుకోపెడతారు, ధర్మచాప మీద ఆకులు వేసి పడుకోపెడతారు. 11 days, చాలా 9 days కొంతమంది చేస్తారు, 11 days కొంతమంది చేస్తారు. ఫుడ్ అనేది మదర్ చాలా ఇంపార్టెన్స్, అంటే ఎంతో నిష్టగా, ఒక పూజ చేస్తే ఎంత నిష్టగా ఉంటుందో ఒక తల్లి బిడ్డ ఎప్పుడైతే మెచ్యూర్ అయిందని తెలిసిన తర్వాత ఆ 11 రోజులు 9 రోజులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంత చేస్తున్నారు, మాకు ఆ ఫుడ్ నచ్చట్లేదని పిల్లలం మేము అడిగినప్పుడు, ఇప్పుడు మీరు తినే ఫుడ్ మీకు జీవితాంతం, అంటే మీకు పునాది వస్తుంది అని చెప్పేవాళ్ళు. అలా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ జనరేషన్స్ చూడండి, మెచ్యూర్ అయిన ఆ 1 day 2 days తర్వాత 3rd day స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఆ పర్టికులర్ కొన్ని అయితే పాటించట్లేదనే చెప్పాలి. అలా చెయ్యకపోవడం వల్ల వస్తున్న హెల్త్ ఇష్యూస్ అంటారా, లేదంటే ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు చూస్తున్నాం? ఇప్పుడు మీరు అన్నట్టు మెచ్యూర్ అయిన టైంలో కంపల్సరీగా 11 days కూర్చోబెట్టేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా చాలా నియమనిష్టలతో, అది కూడా ఏంటంటే ఆ లోపల ఎక్కువ లైట్స్ లేకుండా దీపం పెట్టి ఆ దీప కాంతిలో ఉంచి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆముదం దీపం ఒత్తివేసి దీపం పెట్టామనుకోండి, అది చల్లదనాన్ని క్రియేట్ చేస్తూ ఉంటది, ఒక బ్యూటిఫుల్ ఆరాని క్రియేట్ చేస్తుంటది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేదాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అండ్ ఆకులు, ఈ దర్భచాప కానీ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడే పడుకోవాలి, ఏదంటే అది టచ్ చేయకూడదు అన్నప్పుడు శరీరంలో ఒక మార్పు జరుగుతున్నప్పుడు మెంటల్ హెల్త్ లో కూడా ఒక మార్పు వస్తూ ఉంటుంది. ఆ టైంలో అలాంటి వాతావరణం కనుక క్రియేట్ చేయగలిగితే తనకి కరెక్ట్ గా అన్ని జరుగుతూ వస్తుంది. ఆహారం విషయంగా తీసుకొస్తే ఎవరు మసాలా ఫుడ్స్ పెట్టరు, సాత్వికమైన ఆహారాన్నే ఎక్కువ ఇచ్చేవాళ్ళు, నెయ్యి ఎక్కువ తినేలాగా చేస్తారు, కొబ్బరి కూడా ఎక్కువ తినమని చెప్తారు, ఇస్తూ ఉంటారు, బెల్లం ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తన అంటే భవిష్యత్తులో తనకి ఆరోగ్యం బాగుండడానికి ఇది పునాది వేసినట్టు. పిల్లలు కూడా ఏంటంటే బాగా వినేవాళ్ళు, అమ్మ చెప్పింది మనం ఇది చేస్తున్నాం, మనకంటూ ఒక చాయిస్ అవసరం లేదు. అప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. పేరెంట్స్ కూడా అంత ఎడ్యుకేటెడ్గా ఉండేవాళ్ళు. ఎడ్యుకేషన్ అంటే కాలేజ్, స్కూల్ ఇది కాదు, వాళ్ళ మదర్ నుంచి, వాళ్ళ అమ్మమ్మ నుంచి ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చేవాళ్ళు. అందుకే వాళ్ళ పిల్లలకి చక్కగా కరెక్ట్. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఆమెకి బోర్ కొడుతుందంట. ఆ అమ్మాయిని 11 days కూర్చోబెడితే తనకి బోర్ కొడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, బోర్ కొట్టకుండా మదర్ ఫోన్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకి ఫోన్ అలా అలవాటు అయిపోయింది, ట్యాబ్ ఇవ్వాలి, దే ఆర్ టచింగ్ ఎవ్రీథింగ్. అప్పట్లో మీరు అన్నట్టు మా డేస్ లో కూడా దీపపు కాంతిలో మనల్ని చూడాలి, కరెక్ట్, లైట్ అనేది మన రూమ్ లో ఉండదు, టీవీ కూడా చూడొద్దు, అవును, వేరే ఆలోచనలు ఏమి ఉండద్దు, పడుకోవాలి, అవును, మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేవాళ్ళు. ఆచి తూచి మాట్లాడాలి, మాట పొదుపు అట్లా అన్నట్టుగా చెప్పేవాళ్ళు. అది కరెక్ట్. ఎందుకంటే ఆ హార్మోన్స్ లో అంత డిఫరెన్స్ వస్తున్నప్పుడు పంచేంద్రియాలన్నీ కూడా కామ్ డౌన్ అవుతూ అలా ఉంచాలి కూడా. అలా లేకుండా ఇప్పుడు కంప్లీట్ గా ఫోన్ ఇవ్వడం ద్వారా యాక్టివేట్ అయిపోతున్నాయి బాడీ అంతా కూడా, అంటే హార్మోన్స్ అంతా కూడా కామ్ డౌన్ అవ్వాల్సిన హార్మోన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అవ్వాల్సిన హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాయి. అందుకే చూడండి, వాళ్ళకి ఫోన్ ఇవ్వలేదు అనుకోండి ఇరిటేషన్ వస్తుంది. ఆ ప్యూబర్టీ వచ్చిన దగ్గర పిల్లలకి చాలా ఇరిటేషన్, చాలా ఫ్రీడమ్ కావాలి అని, నాకు ఇప్పుడు బోర్ కొట్టేస్తుంది, నాకు నువ్వు ఫోన్ ఇవ్వాల్సిందే అని. ఆ ఫోన్ ఇవ్వడం కన్నా యాక్చువల్గా ఒక బుక్, పెన్సిల్, పెన్, క్రేయాన్స్ ఏమన్నా ఇస్తే, అంటే అవి అవసరం లేదు, కానీ ఆ పిల్లలు అంత, అంటే ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో పెరుగుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళకి బోర్ కొడుతుంది అన్నప్పుడు అట్లీస్ట్ బుక్స్ ఏ కలర్ వేసి అట్లా ఇచ్చినా కూడా పర్వాలేదు. సో అందుకని ఏంటంటే అలాగనే చేయకపోతే పిల్లలకి హార్మోన్స్ ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వకపోతే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. థైరాయిడ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడ. అందుకే చాలామంది ఎవరికైతే ఈ పిల్లలు సరిగా పుట్టడం లేదు, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని అడిగి చూస్తే, చిన్నప్పుడు నీ డైట్ ఎలా ఉంది అని అంటే, అమ్మ చాలాసార్లు నాకు ఇది తినాలా అది తినాలని చెప్పినా నేనే నాకు ఇష్టం లేక, నాకు టేస్ట్ లేక నేను సరిగా తినలేదు, ఇప్పుడు నాకు ఎఫెక్ట్ పడుతుంది అదని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ పీసీఓఎస్ పీసీఓడి సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. మార్నింగ్ లేస్తే గైనకాలజిస్ట్ దగ్గర ఒక 10 to 15 మెంబర్స్ ఆడపిల్లలే ఉంటారు, టీనేజ్ లో ఉన్న వాళ్ళు, ఇంకా వాళ్ళకి అంత మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ లేని టైంలో ఉన్న వాళ్ళు కూడా అలా ఉన్నారు. సో ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీ యోగా ఎంత వరకు పనిచేస్తుంది? చాలా చాలా వరకు 100% అంటే ఆ హార్మోన్స్ ని
మంచిగా రిలీజ్ చేస్తూ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి మాత్రం యోగాసనాస్ చాలా అంటే చాలా ఉత్తమంగా పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దానికి ఒక సిస్టమేటిక్గా కొన్ని యోగాసనాలు, థైరాయిడ్కి కొన్ని యోగాసనాస్ ఉంటాయి, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్కి కొన్ని యోగాసనాస్, బటర్ఫ్లై యోగాసనాస్ అని ఇలా చాలా యోగాసనాస్ ఉన్నాయి. కాకపోతే నేనేమంటానంటే ఒకేసారి అక్కడెక్కడో చూసి ఇక్కడెక్కడో చూసి 10 యోగాసనాలు ఒకేసారి చేయొద్దు. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సర్టిఫైడ్ యోగా గురువు అని చెప్తాం. మామూలుగా ఎక్కడో చూసి కాపీ చేసి కొంతమంది నాకు కూడా యోగా వచ్చు నేను కూడా చెప్తాను రండి అంటారు. అలాంటి వాళ్ళు వద్దు. ఈ సర్టిఫైడ్ నేను ఎందుకు అంటున్నామంటే వాళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్ళి సిస్టమేటిక్గా నేర్చుకుంటూ, ఊరికే నేర్చుకుని వస్తే కాదు, మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ని. కనీసం 6 నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ సర్టిఫికేషన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తొందరగా క్లియర్ అయిపోతాయి, వాళ్ళకి బాధపడే అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పీసీఓడి పీసీఓఎస్ అనేవి చిటికేసినంత ఈజీగా అప్పటికప్పుడు అయిపోవాలి అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఒక్కొక్కరు బాడీ తీరుని బట్టి కొంత టైంని తీసుకుంటూ ఉంటాయి. ఆ బాడీని నమ్మాలి, ఆ ట్రీట్మెంట్ని నమ్మాలి, ఆ యోగాసనాస్ని నమ్మి అది కన్నా ప్రాక్టీస్ చేయగలిగితే తక్కువలో తక్కువ ఒక 4 to 6 monthsలో అన్నీ క్లియర్ అవుతూ వస్తుంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యోగా క్లాసెస్ సంబంధించి లేదంటే మీరు ఏమైనా ఇష్యూస్తో బాధపడుతున్నా ఆ ఇష్యూస్ని యోగాతో నెరవేర్చుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.